వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తుని చిన్నారి ఘటన జ్ఞానేశ్వరి కోసం ఇప్పటి వరకు దాదాపుగా 12 రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సో ఏ క్షణానైనా సరే శుభవార్త వింటాము, ఎవరైనా కిడ్నాప్ చేసి ఎవరి దగ్గర దాచిపెట్టుకుంటే మా చిన్నారి క్షేమంగానే ఉంది అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే మనము దాదాపుగా ఒక 4 ఫుటేజ్లు చూసినట్టయితే మొదటి రోజు చిన్నారి అంటే జూన్ 6వ తేదీ నాడు చిన్నారి వెళ్తున్నటువంటి ఫుటేజ్, తర్వాత చిన్నారి వెంబడి పెంపుడు కుక్క ఫాలో అవుతున్న పరిస్థితి. సో ముందల ఎవరో ఒకరు వెళ్ళడం, వారిని చూసి చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఆ దారి గుంట, తర్వాత పెంపుడు కుక్క ఫాలో అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సెకండ్ విజువల్స్ లో చూసుకున్నట్టయితే మనము మళ్ళీ పెంపుడు కుక్క తిరిగి రావడం, తర్వాత మనుషుల పైన అరవడం కావచ్చు, తర్వాత తన బిహేవియర్ లో మార్పు అనేది గమనించారు. తర్వాత పెంపుడు కుక్క చనిపోవడం అనేది జరిగింది. తర్వాత ఇంకో ఫుటేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి ఫామ్ ఆయిల్ మొత్తం చుట్టూ కంచె ఉంది కదా, కంచెకి బొమ్మల అంటే బొమ్మలు తగిలిచ్చారు అని చెప్పేసి ఒక్కసారిగా భయాందోళన గ్రామస్తులు కూడా గురి కావడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ అమావాస్య సెంటిమెంట్. సో అమావాస్య రోజు ఇంకేదైనా చేశారా పాపని అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే పోలీసులు మాత్రం అది మేమే కట్టాము, ఎందుకంటే అక్కడ ఇలాంటి జంతువులు వస్తున్నాయి ఏంది అని వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరా పెట్టడం అనేది జరిగింది. సో ఎవరన్నా అంటే బొమ్మలను చూసి వస్తున్నాయా, పాపని ఇంకేమైనా చేసి ఉంటాయా అనేది ఒక క్లూ కోసం అని చెప్పేసి మేము ఈ విధంగా చేసామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఫైనల్ ఏంటంటే చెరువులో పాప ఆడుకుంటూ కావచ్చు, పాప వెళ్తూ వెళ్తూ చెరువులు ఏమైనా పడిపోయిందా, సో అందుకని చెప్పేసి ఈరోజు చెరువులో గాలిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే దాదాపుగా 15 రోజులు అవుతుంది కాబట్టి 10-12 రోజులు అవుతుంది కాబట్టి చిన్నారి ఎన్ని రోజులు మాత్రం అక్కడ అంటే చెరువులో ఉన్నా కూడా కనిపించే పరిస్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న కీటకాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి చేపలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనిషి మృతదేహం అయితే డెఫినెట్ గా కనిపించే అవకాశం ఉంటుంది. మరి చెరువులో అయితే గాలించే ప్రయత్నాలు చేస్తున్నారు, బట్ ఇలాంటి పరిస్థితి మాత్రం ఉండద్దు అని చెప్పేసి చాలా వరకు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఫైనల్ గా మాత్రం చెరువులో గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరి చెరువులో అయినా సరే ఏమన్నా దొరుకుతుందా లేదా, లేకపోతే ఇంకేదైనా, ఎందుకంటే ₹1,00,000 బహుమానం కూడా ప్రకటించడం అనేది జరిగింది. ఎవరైనా చిన్నారి ఆచూకీ చెప్తే వారికి ₹1,00,000 రివార్డ్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. తర్వాత ఇంకెవరైనా డబ్బులు ఆశపడి ఉంటే డెఫినెట్ గా మీరు రండి, డబ్బులు కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేంద్ర బలగాలు అంటే NRDS లాంటివి కూడా అక్కడ గాలిస్తున్నటువంటి పరిస్థితులు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ప్రతి అంగుళం పరీక్షిస్తున్నా కూడా ఎక్కడ కూడా చిన్నారి జాడ మాత్రం దొరకట్లేదు. సో ఫైనల్ గా ఇది ఒక చెరువు ఆప్షన్ మాత్రం పెట్టుకోవడం అనేది జరిగింది. సో 13 రోజులుగా చిన్నారి ఆచూకీ తెలవకపోవడం తోటి ఒక్కసారి తల్లిదండ్రులు మాత్రం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. అండ్ కుక్క ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటే కుక్క కూడా చనిపోవడం తోటి ప్రస్తుతం అయోమయానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి చిన్నారి మాత్రం క్షేమంగా రావాలని చెప్పేసి ఇప్పటికీ కూడా మనం కోరుకుందాం. అండ్ కీలక అప్డేట్స్ అయినా సరే పోలీసులు ఈ రోజు రేపు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.